Hello guys, good morning. Welcome back to the Head Vlogs. Welcome back to one more vlog. ఈరోజు 7th, it's Monday. మార్నింగ్ కిచెన్ లో ఉన్నాను బికాస్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఆమ్లెట్ వేస్తున్నాము. ఇక్కడ చూడండి మమ్మీ ఏదో కొత్త చేయించుకొని మళ్ళీ దీన్ని కూడా కిచెన్ కలర్ కి మార్పిచ్చేసుకున్నావు. ఇది ఎప్పుడు జరిగింది నేను చూడలేదు అసలు. దానికి కూడా వేయించినావా? ఎందుకు వైట్ ఉండే కదా? వైట్ అయితే అట్లా కలర్ గా అవుతుంది అనమాట. ఇదైతే బాగుంది. నేను మొన్న చెప్పినా ఆల్రెడీ న్యూస్ పేపర్స్ పెడితే న్యూస్ పేపర్ బ్లాక్ అవుతుంది అంటే ఏదైనా న్యూస్ పేపర్స్ దే అయింది, ఇంకా గ్రైండర్ వి కాకుండా ఉంటుందా అని. అండ్ అదొకటే కాదు, పైన నారూమ్ లో కూడా మళ్ళీ ఇంకొకసారి రబ్బింగ్ అంతా చేపించిన మార్క్స్ అన్ని పడింది. అంటే ఇప్పుడు నుంచి దాన్ని కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. మళ్ళీ వీళ్ళు ఇంకా 2 days లో వెళ్ళిపోతారా? డాడీ చెప్పినాడు 1 week. డాడీ ఏం చెప్పినాడంటే బర్త్డేకి అంతా అయిపోవాలి అని చెప్పినాడు. ప్రస్తుతానికి అయితే ఏం ప్లాన్స్ లేవు. నాకు లిటరలీ ఇంట్లోనే ఉండి స్ట్రెస్ ఇక్కడ వరకు ఉందన్నమాట. అంటే వర్క్ స్ట్రెస్ కాదు, ఏంది ఇంకా ఎన్ని రోజులు ఉండాలా అని మా మమ్మీకి కూడా అట్లనే ఉంది, కానీ చెప్పడం లేదంటే లేదంటే ఇంకా ఎక్కువ అనిపిస్తా ఉంట. అంటే మేము వీక్లీ 1 time బయటకు వెళ్ళి రెస్టారెంట్ ఏదో ఒకటి ఉంటా. మినిమం 6 months లో అట్లీస్ట్ ఒక 2-3 times, ఒకవేళ ఇండియా వైడ్ ఇట్లా చిన్నవి అయితే 3 times అనే ఎక్కడికైనా బయటికి వెళ్ళే వాళ్ళము. అబ్బా వద్దులే అసలు, ఇంకా వల్ల కావట్లేదు. అట్లీస్ట్ నిజంగా బర్త్డేకి అయితే రిసార్ట్కి వెళ్ళి మనం ఎట్లా ఫర్నిచర్ తెచ్చుకోవాలి కదా, 3 days స్టిల్ వద్దాం అనుకున్నాము, కానీ అది కూడా అవ్వట్లేదు. అండ్ హెల్త్ ఇంపార్టెంట్, ఎంత హెల్త్ ఇంపార్టెంట్ ఏమన్నా అనుకోండి, కానీ ఇంట్లోనే ఉండడం అనేది చాలా కష్టం అనమాట. నిదానంగా చూసిన వల్ల కాదు. ఇంకా నేను డాడీని అడుగుతా, డాడీ ప్లాన్ చేయాలి ఇక్కడికన్నా 2 days అని మొన్ననే చెప్పాను అనమాట. కానీ డాడీ ఇంకా లాక్డౌన్ ఉంది కదా, ఒక 2 days ఆగు, 14th వరకు ఉందంట. నా బర్త్డే తర్వాత వరకు ఉంది, తర్వాత ఉంటుందో లేదో తెలీదు. అట్లీస్ట్ అట్లా ఫర్నిచర్ కన్నా అట్లా రౌండ్ వెళ్ళేసి వస్తే కొంచెం రిలీఫ్ కన్నా ఉంటుంది. ఇక్కడ నుండి బయట 5 days అట్లే ఉండేసి వస్తాం. అందరికి తీసుకోవాలి కదా. నా హెడ్ అయితే ఇట్లా బ్లాస్ట్ అయిపోతా ఉంది. నిన్నైతే అంతా సిరీస్ చూసుకుంటా కూర్చున్నాను, ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట. ఫస్ట్ నిన్న షూట్ చేద్దాం అనుకున్నా, షూట్ డే పర్లేదు బిజీగా ఉంటుంది కాబట్టి పెద్దేం అనిపించింది నాకు. నిన్నంతా ఖాళీగానే ఉన్నాను, నా రూమ్ నా చేతిలో లేదు కదా, నిన్న వర్క్ చేస్తా ఉంది. సో ఏం చేయాలో అర్థం కాక టర్కిష్ ఒక సిరీస్ చూసా, బాగానే ఉంది. అది నాకు అస్సలు పేరు గుర్తులేదు, ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేస్తా. కాకపోతే సబ్ టైటిల్స్ లేకపోతే నాకైతే అర్థం కాదు. ఈ ఇంకేస్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, నా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. సో ఈరోజు మనకి ఇంకా వర్క్స్ ఉన్నాయి కాబట్టి లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నన్ను త్వరగా ఫ్రెష్ అప్ అవ్వమన్నాడు, ఎందుకంటే మనం ఈరోజు బయటకు వెళ్తున్నాము. నేను మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్ ఇంతవరకు మీరు చూడలేదు, నేను కూడా చూడలేదు అనమాట. సో మనందరం కలిసి ఫస్ట్ టైం ఒకటేసారి చూద్దాం, ఓకే? కాకపోతే దానికంటే ముందు బయట ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది వెదర్. అయితే ఒక రోజు ఎండ్ ఉంటుంది, ఇంకొక రోజు వేడిగా ఉంటుంది, ఇంకొక రోజు క్లౌడీగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చాలా వేడిగా ఉంది అండ్ మనకు పెద్దగా టైం కూడా లేదు కాబట్టి కొంచెమే స్కిన్ కేర్ తీసుకున్నాం. సో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ బయట వెదర్ చేంజ్ అయిన ప్రతిసారి మన స్కిన్ లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. పిగ్మెంటేషన్ రావచ్చు, బ్లెమిషెస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. నాకైతే ప్రస్తుతానికి ఇట్లా స్పాట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఖచ్చితంగా క్యూర్ చేసుకోవాలి. ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందో తెలుసా? నాకు తెలుసు. ఇఫ్ ఇన్కేస్ తెలిసింటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. మెలనిన్ అనే దాని వల్ల వస్తుంది. మీకు తెలియని విషయం నేను చెప్పాను కాబట్టి యూ హ్యావ్ టు థ్యాంక్ మీ అండ్ యూ ఆర్ వెల్కమ్. ప్రస్తుతానికి అయితే త్వరగా మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెష్ అప్ అయ్యాను, కానీ ఇప్పుడు రెడీ అవ్వాలి కాబట్టి నేను డర్మాకో కోజిక్ యాసిడ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇది మనకు పిగ్మెంటేషన్ ఉన్నా, లేదంటే బ్లెమిషెస్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఇలా ఏమున్నా, అన్ఈవెన్ స్కిన్ టైప్ ఏమున్నా కూడా మనకు త్వరగా క్యూర్ చేస్తుంది అనమాట. నేనైతే చాలా జనరస్ గా అండ్ సాఫ్ట్ గా అప్లై చేస్తున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ వెరీ వెల్. అండ్ నేను యూజ్ చేయబట్టి అరౌండ్ ఒక 2 weeks అయిపోయింది. 2 weeks నుండి ఎందుకు చెప్పలేదంటే, ఫస్ట్ మనం ట్రై చేసిన తర్వాత మీకు చెప్తే ఇట్ విల్ బి గుడ్ కదా. సో మీరు కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని కొంచెం సైంటిఫికలీ డిజైన్ ఉంటాయి కాబట్టి మనకు ఈజీగా వాడచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా మీరు దాని గురించి భయపడేయాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు డర్మాకోలో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పర్సెంటేజ్ ఉంటుంది కదా, అదంతా ప్యాకేజింగ్ వెనకలే ఉంటుంది. మనకు కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మర్చిపోకుండా
తప్పకుండా సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేసుకోండి. పక్కా బయటికి వెళ్ళేటప్పుడైనా ప్రోడక్ట్స్ యూజ్ చేసిన ప్రతిసారి సన్ స్క్రీన్ అయితే డెఫినెట్ గా యూజ్ చేయండి. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే JUHIT20 అనే కూపన్ కోడ్ డెఫినెట్ గా యూజ్ చేయండి. సో దట్ మీకు 20% ఆఫ్ వస్తుంది. వెబ్సైట్ లో కాంబోస్ మీద వర్క్ అవ్వదు, ఇండివిజువల్ ప్రోడక్ట్ మీద వర్క్ అవుతుంది. అండ్ డెర్మాకో ప్రోడక్ట్స్ మనకు వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటాయి, నాయికాలో అవైలబుల్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంటాయి, అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు దేంట్లో కావాలంటే దాంట్లో కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోదాము. ఫైనలీ ఈ రోజు అజిత్ ఆఫీస్ చూసే భాగ్యం మనకు దొరుకుతుంది. చాలా రోజుల నుండి నేను వెళ్దాం అనుకుంటున్నా కానీ అసలు కుదరలేదు అనమాట. మనం మార్నింగ్ లేవము, అక్కడ పని ఉంటుంది, వర్కర్స్ ఉంటారు, ఎందుకులే అన్నట్టు నేను వెళ్ళలేదు. కానీ ఇంకొక 12 days లో మాక్సిమం అంతా రెడీ అయిపోతుందంట. 12 days అన్నారు, నా ఎస్టిమేషన్ ప్రకారం 15 days అవుతుంది. ఎందుకంటే మనం ఇంకొక 5 days ఎక్స్ట్రా వేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి నేను ఈ కొత్తది ఏంటి బ్రో 5 అంటే యావరేజ్ వేసుకో బ్రో. నువ్వు మరి నీకు నీ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ మాకు తెలుసు, నువ్వు మంచిగా చదువుతావు అని తెలుసు. కానీ అట్లీస్ట్ నా వీడియోలో నన్ను డామినేట్ చేయండి, యూ డోంట్ డామినేట్. ఓకే, ఇప్పుడే ఇది చెప్తా అంటే నేను కాన్సన్ట్రేట్ చేసి నేను ఇదేదో కొన్నాను అనమాట. మనం కెమెరాస్ కి కానీ లేదంటే ఫోన్ కి కార్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చేతిలో పట్టుకోకుండా నేను ఇంకొకటి వాడేదాన్ని, అది పెడతా ఉంటే అది కింద పడిపోతుంది అనమాట. అది వేస్ట్, అది ఓన్లీ GPS మ్యాప్స్ అవి అట్లాంటివి ఏమైనా చూసుకుంటే యూజ్ అవుతుంది. సో ఇదైతే బెటర్ అని చెప్పేసి తీసుకున్నా. మనం ఏం చేస్తామంటే దీన్ని పెట్టి దీన్ని లాక్ చేయాలంటే ఏమనుకున్నా అంటే తీసేసేయాలేమో అనుకున్నా. తీసినింటే మొత్తం వేస్ట్ అవుతా అని తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను, ఇది వర్క్ అవుతుందా లేదా నాకు తెలియదు. నేను ఫోన్ కదా, అది ఫోన్ ఇంకొకటి వస్తుంది హోల్డర్, అది తీసుకురాలేదు, ఇది ఒకటే తెచ్చాను. మళ్ళీ పైకి ఎక్కడికి పైన ఉండదు, సో మళ్ళీ పైనకి ఎక్కడికి పోయేదిలే అని చెప్పేసి ఇది ఒకటే తీసుకొని వచ్చాను నేను. సో దీన్ని పెట్టి చూద్దాం, ఇప్పుడు వర్క్ అవ్వాలి. ఫోల్డ్ పట్టుకుంటుందా ఇది? అజిత్ అయితే కొద్ది రోజులే అంటున్నాడు. వేస్ట్ మహా అంటే ఎంత చెప్పినావు నువ్వు? వాక్యూమ్ వెళ్ళిపోతుంది అంటున్నాడు. మీరు ఇప్పుడే తొందరపడి తీసుకోవద్దండి. అంటే కార్ లైఫ్ ఇంకా పెట్టుకోవాలి టెంపరీ అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద కాస్ట్ ఏం కాదు, 200కి అట్లీస్ట్ ఒక 2 months కొన్ని 20 days ఏదో ఒకటి 1 month అయినా వస్తే బెటర్. పెట్టి చూసి తాగండి. అజిత్ ఆల్రెడీ చెప్పినాడు ఇది ఓన్లీ గ్లాస్ కే అని చెప్పేసి. నేను ఇక్కడ అతుక్కుంటుందేమో అనుకున్నాను, కానీ ఇది అతుక్కోవడం లేదు. పోనీ మిర్రర్ కే పెట్టి మనం సెట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయడానికే. ఇప్పుడు వెళ్దాము. అజిత్ ఆఫీస్ అడ్రస్ ఇంకా రెడీ అవుతుంది, చెప్తాను. కానీ ఇప్పుడే విజిట్ చేసిన కూర్చోడానికి స్పేస్ ఏమి ఉండదు అనమాట. ఇన్ఫినిటీ కెఫే ఉంటుంది కదా, ఇన్ఫినిటీ కెఫే పైన ఎన్నో ఫ్లోర్ నాకు పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఏ ఫ్లోర్ లో ఉంది. అండ్ ఇన్ఫినిటీ కెఫే నా ఫేవరెట్ కెఫే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే షౌట్ అవుట్స్ టు, ఎందుకంటే అన్ని దొరుకుతాయి నాకు కావాల్సిన ఫేవరెట్స్ అన్ని. సో నా ప్లాన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా కావాలనుకున్నాను అనుకోండి, అజిత్ ఆఫీస్ లోకి వెళ్ళి కూర్చొని కింద నుంచి ఆర్డర్ చేస్తే వస్తాయని చెప్పేసి. సో నౌ లెట్స్ గో. ఫస్ట్ ఆఫీస్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో. ఫైనలీ ఇదే అనమాట అజిత్ ఆఫీస్ స్పేస్. ఇది ఇన్ఫినిటీ కెఫే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇంకా రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ అరేంజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాగానే కస్టమర్స్ కోసం సీటింగ్ ఏరియా, తర్వాత కస్టమర్స్ మీటింగ్ రూమ్ సపరేట్గా, అకౌంట్స్ రూమ్ సపరేట్గా, అజిత్ క్యాబిన్ సపరేట్గా, తర్వాత ప్యాంట్రీ రూమ్ సపరేట్గా, అన్నిటికీ కావాల్సిందంతా ఈ స్పేస్లోనే అజిత్ అరేంజ్ చేయించుకుంటున్నాడు అనమాట. డిజైన్ అంతా అజిత్ దగ్గర రెడీ ఉంది. సో ఆ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నాం అనమాట. ఒకటి ఆఫీస్లోనే వాష్రూమ్ వస్తుంది, అండ్
అండ్ బయట ఒకటి కామన్ వాష్రూమ్ లాగా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే. ఇదంతా నాకు తెలిసి 750 స్క్వేర్ ఫీట్ అట్లా ఉండింటుంది. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. నేను కింద లొకేషన్ లింక్ ఇవ్వగలను కానీ ఇప్పుడే వద్దులేండి, ఎందుకంటే అక్కడ ఇంకా ఏం రెడీ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళినా కూడా మీరు కూడా ఇబ్బంది పడతారు, నాట్ రైట్ నౌ. సో వన్స్ మనకు అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత మనం డెఫినెట్గా అనౌన్స్ చేస్తాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అజిత్ క్యాబిన్ స్పేస్ అనమాట. మిడిల్లో మనకు అకౌంట్స్ రూమ్ పక్కనే ఉంటాయి కాబట్టి మనకు పార్టీషన్స్ అనేటివి వచ్చేస్తాయి. సో దాని గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇలా అరేంజ్ చేయించుకుంటున్నాడు. తర్వాత ఇంకా పెయింటింగ్, ఇంటీరియర్ వర్క్ అంతా చాలా వరకు బ్యాలెన్స్ ఉంటుంది. లాక్డౌన్ లేకపోయింటే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోయేది, ఎందుకంటే కావాల్సిన మెటీరియల్ లేదంటే సోఫాస్ ఇలా చిన్నవి ఏమైనా ఉంటే మనం ఈజీగా షాపింగ్ చేసుకునే వాళ్ళం కాబట్టి. బట్ వీఆర్ గ్లాడ్ దట్ ఇంతవరకైనా జరిగింది వర్క్, ఇంకా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి. వి జస్ట్ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. కామెంట్స్ అయితే మంచిగా చేయండి. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అజిత్ ఆఫీస్ స్పేస్. అండ్ యా, మీ బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలి అని అనుకుంటున్నాము. అండ్ నేను కూడా, మా ఫ్యామిలీ అందరూ అజిత్కి ఆల్ ది బెస్ట్ అనమాట మా సైడ్ నుండి. ఇక్కడ మీకు జస్ట్ ర్యాండమ్గా ఒక ఫోటో అయితే అక్కడ పేస్ట్ చేసి పెట్టాము, ఇలా వస్తుంది ఎంట్రన్స్లో అని ఒకటే. అక్కడ క్లయింట్స్ది రివ్యూస్ ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తున్నాడు అజిత్ అయితే. సో దిస్ ఈస్ ద ఆఫీస్ స్పేస్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగా ఉందన్నమాట. అజిత్ ఏం చెప్పినాడంటే ఇంట్లో కొంచెం చిన్నగా ఉంటుంది అన్నాడు. మీడియం సైజ్ లో ఉంది. ఒక 1 BHK చిన్న అపార్ట్మెంట్, కాండో అపార్ట్మెంట్స్ వస్తాయి కదా, సేమ్ అట్లనే ఉంది. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నీ క్యాబిన్ అంతా సరిపోతుందా నీకు? యాక్చువల్లీ ఇంకా చాలా ఉందన్నమాట ఇంటీరియర్ చేసేది, ఫర్నిచర్ అంతా. కాకపోతే మన హౌస్ కంటే ఈ ఆఫీస్ స్పేస్ త్వరగా రెడీ అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళకి చాలా అర్జెంట్ ఉంది. ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు అంతా ఈజీగా ఉండాలి కదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడేయడానికి అని చెప్పేసి. తర్వాత ఇన్విటేషన్ కార్డ్స్ ఏవి బ్రో నీవి? సారీ, ఇన్విటేషన్ కార్డ్స్ కదా, దాన్ని ఏమంటారు? కార్డ్స్ బ్రో. ఆ కార్డ్స్ ఏవి నీవు? ఆగస్ట్కి అవి విజిటింగ్ కార్డ్స్. విజిటింగ్ కార్డ్స్ పేరు కూడా మర్చిపోయిన. చిచ్చి, ఎక్కడ ఉండాలి ఇక్కడ? ఫస్ట్ వద్దులే, డ్రైవ్ చేయి, మళ్ళీ చూద్దాంలే, లేదంటే సైడ్ కాపు ఎక్కడన్నా. సో ఎంత మంచి కలర్ కాంబినేషన్, నాకు బాగా నచ్చింది అనమాట. దీస్ ఆర్ ద కార్డ్స్. ఇట్లా వస్తుంది శ్రీ అగస్త్య అని చెప్పేసి. కలర్ కాంబినేషన్ క్రేజీ కదా. బ్యాక్ కెమెరాలో నుంచి నేను మీకు చూపిస్తానండి మొత్తం అడ్రస్ అంతా. సో ఎవరికైనా అంటే ఇప్పుడే కాదు కదా, ఇంకా బ్రౌచర్స్ రావాలి, ఇంకా పని ఉంది. సో మనం మళ్ళీ లైవ్ చేస్తామంతా, ఆఫీస్ టూర్ అది ఇది నిదానంగా అన్ని చేస్తాము, అప్డేట్స్ అన్ని ఇస్తాము. 2 months పడుతుంది. యా, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ అని అంతా రివీల్ చేయడానికి 2 months పడుతుంది. బ్రోచర్స్ యాక్చువల్ గా రెడీ అవ్వాల్సింది అనమాట. నీ సైడ్ లైటింగ్ ఎక్కువ పడుతుందబ్బా. యా, యాక్చువల్ ఈ పాటికి రెడీ అవ్వాల్సింది, కానీ అంతా లాక్డౌన్ ఉండడం వల్ల మనం చేయలేకపోయాము. దానికోసమే వీళ్ళైతే ఆఫీస్ స్పేస్ స్టార్ట్ అయినప్పటి నుండి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది కూడా ఎక్కువ పట్టించుకోవడం లేదు. ఎక్కువ ఆఫీస్ త్వరగా అయిపోవాలి, అందరు క్లయింట్స్ ఇబ్బంది పడతారు మళ్ళీ, లేదంటే వచ్చిన వాళ్ళకి మాట్లాడేకి ఉండాలి కదా మనకంటే ఒక స్పేస్ అని చెప్పేసి మంచిగా రెడీ చేపిస్తున్నారు. ఇప్పుడు చూసింది ఓన్లీ జస్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్ అనుకుంటాను నేను. అంటే 12 days లో అంత వర్క్ జరిగిందంటే చాలా గ్రేట్ అనమాట. చాలా ఫాస్ట్ గా జరుగుతుంది వర్క్ కూడా. శ్యామ్, నిజంగా శ్యామ్ గురించి ఇంకెంత చెప్పినా తక్కువే. మా ఇంటీరియర్ డిజైనర్ అనమాట, చాలా మంచిగా చేశారు. ఈ వీడియో కింద కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ వదులుతాను అనమాట. పిన్ని వాళ్ళ ఇల్లు, ఇప్పుడు మనం ఇల్లు, తర్వాత మన ఇల్లు, అండ్ అజిత్ కి ఇప్పుడు యా మన కాంటాక్ట్స్. నేను కొంచెం ప్రెజర్ పెట్టి నాకు 20 days కావాలని చెప్పిన. అవునవును, ఫుల్ డేస్ ఇప్పుడు ఇంతవరకు జరిగింది. చూద్దాం, మాక్సిమం 20 days అట్లా. ఇప్పుడు ఈ వీడియో కింద నేనైతే వదులుతాను అనమాట డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ అన్ని. మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలి, ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఇంటీరియర్ ఫోటో కాదు, అంటే టైల్స్, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్స్ అన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి చేస్తారంట. అజిత్ అయితే ఇంకా బాగా తెలుసు అనమాట, వాళ్ళు కొంచెం క్లోజ్ కన్స్ట్రక్షన్ చేయరు, ఇంటర్నల్ అన్ని చేస్తారు. ఓకే, మొత్తం అన్ని చేస్తారు, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసుకోవచ్చు.
ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఎడిట్ చేసి తర్వాత వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా మనకు ప్రస్తుతానికి అయితే ఈవినింగ్కి ఏం ప్లాన్స్ లేవన్నమాట. ఈరోజు అవుట్ఫిట్ చూపించడమే మర్చిపోయాను. ఈ కళ్ళ మీద పడే ఈగలు అంటే నాకు అస్సలు నచ్చవు. చిన్న చిన్నగా ఉంటాయి చూడండి. ఇంట్లో అవే ఉన్నాయి, బయట అవే ఉన్నాయి, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇంకా పొరపాటున ఫ్రూట్స్ ఎప్పుడైనా టేబుల్ మీద పెట్టామనుకోండి, ఆ ఫ్రూట్స్ చుట్టూ కూడా అవే ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సీజన్లో అవి ఎక్కువ ఉంటాయన్నమాట. మేబీ వర్షాలు పడేటప్పుడు ఎక్కువ వస్తాయి అనుకుంటా. కమింగ్ ఫర్ ద అవుట్ఫిట్ లింక్ అడుగుతారని నాకు తెలుసు, కానీ నా దగ్గర లింక్ లేదు. మీకు గుర్తుందా, బెంగళూరుకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను H&M స్టోర్లో సూపర్ డూపర్ ఆఫర్లో. నాకు తెలిసి ఆ టైంలో మంచిగా ఆఫర్ రన్ అయింది. అప్పుడే అనుకుంటా షాపింగ్ చేసింది. ఐ మీన్ స్టోర్లకి మాల్లోకి వెళ్ళి షాపింగ్ చేయడం. అదే నా బర్త్డేకి కూడా నేను ఏమి అస్సలు అవుట్ఫిట్ ఒక్కటి కూడా కొనలేదు. ఎందుకంటే నా దగ్గర కొత్తవే ఒక 4-5 ఉన్నాయన్నమాట. ఇంకా దాంట్లోనే ఏదో ఒకటి తీసి వేసుకుందాంలే అని చెప్పేసి. ఐ హోప్ నా దగ్గర వెస్ట్రన్ ఉంటే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నాకు ఎత్నిక్ వేసుకోవాలనిపించట్లేదు. వేసుకొని నాకు ఫుల్ బోర్ కొట్టేసింది అనమాట. అట్లీస్ట్ ఒక మంచి ఫ్రాక్ అట్లాంటిది ఏమైనా ఉంటే, ఇంకా లేకపోతే ఏదో ఒకటి ఉండేదే వేసుకుంటాను. ఐఎమ్ నాట్ వెరీ మచ్ హైప్డ్ అబౌట్ దిస్ బర్త్డే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. యాజ్ ఐ ప్రామిస్డ్, నేను నా పాసిబుల్ అయినంత వరకు ట్రై చేస్తున్నాను అనమాట డైలీ వ్లాగింగ్ చేయడానికి. అండ్ నేను పెయింటింగ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ టు కిల్ దట్ స్ట్రెస్. ఏదో ఒకటి మనలో మనమే ఇన్కల్కేట్ చేసుకుంటే బెటర్ కదా. సో ఆ పెయింటింగ్కి వాడే బ్రష్లు కానీ ఆ కలర్స్ కానీ నాకు పెద్ద ఐడియా లేదు. ఎప్పుడో చిన్నప్పుడు వేసేదాన్ని అనమాట. అది కూడా పెన్సిల్తో వేయడం అలవాటు. ఇప్పుడు అది కూడా అలవాటు పోయింది కాబట్టి మళ్ళీ ఐ జస్ట్ థాట్ నేను మళ్ళీ అలవాటు చేసుకుంటే బెటర్, జస్ట్ టైం పాస్ లాగా అనుకుంటున్నాను. సో లీవ్ యువర్ సజెషన్స్ బిలో, ఏ పెయింట్స్ బాగుంటాయి ఏంటి అని చెప్పేసి బ్రాండ్స్వి, సో దట్ నేను ట్రై చేయొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు అనుష గారు అండ్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. ఇట్ మీన్స్ ఏ లాట్ టు మీ. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే లైక్ దిస్ వీడియో అండ్ కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, సో దట్ నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది మంచి వ్లాగ్స్ తీయడానికి. ప్రస్తుతానికి అయితే ఇంక ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంతకంటే నాకు ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే ఇంకా ఇంట్లోనే ఉంటూ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో హిట్ దట్ లైక్ బటన్ ఫర్ మీ. డూ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీకు ఏది నచ్చితే అది ఓకేనా. డూ ఫాలో మీ ఆన్ Instagram for more updates and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.